హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాచి కొడారి వ్లాగ్స్. ఈరోజు యాదగిరి గుట్ట అలాగే స్వర్ణగిరి టెంపుల్ అయితే ఫ్యామిలీతోటి వెళ్తున్నా. సో స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తా అనుకున్నా కానీ ఇక కొంచెం లేట్ అయింది ఇప్పటికే అని. ఎందుకంటే మేము సేమ్ డే మళ్ళీ రిటర్న్ రావాలి కాబట్టి మధ్యలో పోయిన తర్వాతనైతే వీడియో స్టార్ట్ చేసిన. ఇది ఆలేరు ఎంట్రీ అవుట్స్కట్స్, ఇది ఆలేరు మేము దాటేసినాం ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి అయితే మా ప్రయాణం యాదగిరి గుట్టకైతే కంటిన్యూ అవుతుంది. సో వీడియోను చివరి వరకు చూసి నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది మేము ఆల్రెడీ ఇక్కడికైతే చేరుకున్నాము. దర్శనం కూడా అయిపోయింది. ఎందుకంటే లోపలికి మొబైల్ ఫోన్స్ అలౌడ్ చేస్తలేరు. సో అందుకోసమనే ఇక మొబైల్ ఫోన్స్ ఇక్కడనే పెట్టేసి పోయినాం. దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రీగా అయ్యి వీడియో తీద్దామని ఇక్కడైతే వీడియో షూట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు, కొత్తగా రినోవేషన్ అయిన తర్వాత టెంపుల్ ఇది. ఒక సైడ్ నుంచి మాత్రమే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా నైట్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంది. ఎటు చూసినా కానీ మంచిగా ఫుల్ లైటింగ్స్, చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. మేము పోయిన రోజు అయితే పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు. ఈవినింగ్ అయినా సరే కానీ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకొక ఫ్లైఓవర్ వర్క్ ఏదో కొంచెం జరుగుతుంది. ఇంక ఇట్లనే మనం కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని బొమ్మలు, పిల్లలకు ఆడుకునేటువంటి బొమ్మలు కానీ, కాఫీ షాప్స్ కానీ, కూల్ డ్రింక్ షాప్స్ కానీ అట్లా కొన్ని ఉన్నాయి అక్కడ. ఇట్లానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అవన్నీ అయితే కనిపిస్తాయి. ఇంకా అలాగే ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇది మొత్తం యాదగిరి గుట్ట వ్యూ. ఇది ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది మెట్ల మార్గం. ఇది ఇక్కడ నుంచి కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి అయితే మెట్ల ద్వారానైతే స్వామివారిని దర్శించుకుంటారు. ఇది మొత్తం యాదగిరి గుట్ట వ్యూ. మొత్తం ఇది రెసిడెన్షియల్ హౌసెస్ అన్నీ. ఇది గుట్ట పైన నైట్ అయిన తర్వాత లైటింగ్స్ అన్నీ ఆన్ అయిన తర్వాత టెంపుల్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇక్కడ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది టెంపుల్. ఇలాగే ముందుకెళ్ళిన తర్వాత ఒక చిన్న స్టేజ్ అయితే ఉంది అక్కడ. మేము వెళ్ళిన రోజు అందరూ స్కూల్ పిల్లలు అయితే క్లాసికల్ డ్రెస్అప్ అయ్యి మంచిగా క్లాసికల్ డాన్స్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అంటే అక్కడ కొంచెంమంది వాళ్ళ పేరెంట్స్ కానీ కొంచెంమంది జడ్జెస్ కూడా కూర్చున్నారు అక్కడ. ఇది వాళ్ళ స్కూల్ తరపున ఏదో కాంపిటీషన్ ఉన్నట్టుంది. చిన్న బయట మీరు కూడా చూసేయండి.
యాదగిరి గుట్ట నుండి ఒక 25 కిలోమీటర్స్ అయితే మనకు ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. సో ఇక్కడ చూడొచ్చు మేము ఆల్రెడీ స్వర్ణగిరి ఎంట్రన్స్కి అయితే ఎంట్రీ అయిపోయినాము. స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆలయమే స్వర్ణగిరి టెంపుల్. సో లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం ఇప్పుడు. యాదగిరి గుట్ట నుండి ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే స్వర్ణగిరి టెంపుల్ చేరుకున్నాము. కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూనే పోవాలి. సో ఇదంతా ఇంకా రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్ డెవలప్ కావాల్సింది ఉంది. ఇక్కడ కూడా మనకు మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి అలౌడ్ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నామాలు చక్రాలు వీళ్ళంతా ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది అయినా కానీ ఇంకా ఫుల్ పబ్లిక్ వస్తూనే ఉన్నారు. పోయేటోళ్ళు పోతున్నారు, వచ్చేటోళ్ళు వస్తారు. సో ఇది మన స్వర్ణగిరి టెంపుల్ ఒక్క వ్యూ ఇదంతా మొత్తము. దర్శనం చేసుకున్న తర్వాత మొబైల్ తీసుకొని మళ్ళీ కొంచెం వీడియో కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ కూడా యాదగిరి గుట్ట లాగానే అద్భుతమైన కట్టడం, చాలా గ్రేట్, ఇది మస్తుంది ఆలయము. ఇంకా మేము నైట్ వెళ్ళినాం కాబట్టి నైట్ ఎటు చూసినా కానీ ఫుల్ లైట్స్తో మస్తు. స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి గుడి అయితే ఒక యూనిక్ డిజైన్తో మంచి అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్క విగ్రహం దానిపైన మంచి క్లియర్ డీటెయిల్గా చెక్కబడి ఉంది. మాకైతే చూస్తానికైతే మస్తు అనిపించింది టెంపుల్ ఇది. ప్రతి ఒక్క చిన్న ఆర్ట్ కూడా ఎట్లా అంటే ఇట్లా ఎంత బిస్ కాకుండా క్లియర్గానైతే చెక్కారు దానిపైన. సో ఇక్కడ కూడా ఇది పబ్లిక్ రెస్ట్ హాల్ అని ఉంది అక్కడ. కాకపోతే మేము పోయినప్పుడు అయితే అది ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు క్లోజ్ చేసారు. సో ఇది ఓవరాల్గా మన జర్నీ ఫ్రెండ్స్. యాదగిరి దర్శనం కంప్లీట్ అయిపోయింది. స్వర్ణగిరి టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ నైట్కు తిరుగు ప్రయాణం మళ్ళీ మెట్పల్లి. సో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఇలాగే మీ ముందుకు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా. సో అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్. సో కొన్ని వాటర్ తాగేసి మళ్ళీ ఇక తిరుగు ప్రయాణం. యాక్చువల్లీ లోపల కొబ్బరికాయలు ఎక్కడ కొడతారో ఎవరైతే కొట్టలేరు. మేము ఎట్లయితే క్యూలో ఉన్నామో ఎవ్వరు కూడా అన్నీ దేవతా విగ్రహాలన్నీ చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ మొక్కుకుంటూ వెళ్ళిపోయినాం. కానీ ఇక లాస్ట్కి ఇక్కడ అందరు ఇక్కడ కొడుతున్నాం, మేము కూడా ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టేసినాము. సో కొబ్బరికాయలు అయితే లోపలికి పోయేటప్పుడు తీసుకుపోయినాం కానీ లోపల ఎక్కడ కొట్టే ఛాన్స్ లేకుండే. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీతో పోయిన వాటి ఎక్కువ వీడియోని అయితే కవర్ చేయలేకపోయినా. సో మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు, ఎందుకంటే మనకు అప్పుడు ఒక వీడియో తీసడానికి ఒక వ్యక్తి దొరుకుతారు కాబట్టి మంచిగా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి ఒక వీడియో ఎవరైనా షూట్ చేస్తే ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటాం, మంచి వీడియోస్ అయితే చేద్దాం. అప్పటి వరకు ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు కీప్ వాచింగ్, బాయ్.